బామ్మగారు ఇదిగోండి బక్కల పొడి సున్నం పొడి. ఏంటి ఇక్కడ సెల్ఫ్ సర్వీసా? నా ప్లేటు నేనే పట్టుకొని నా తాంబూలో నేనే తీసుకొని సున్నం రాసుకొని బొక్క వేసుకొని అన్నీ నేనే చేసుకోవాలా? కట్టివా. సరే. బామ్మగారు తీసుకోండి. అయ్యో బాబాయ్! ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య? నోరు మండిపోతుంది. బామ్మ ఏమైంది? సున్నం కొంచెం ఎక్కువ పడినట్టుంది నానమ్మా. సున్నం కాదే, ఇందులో ఏదో యాసిడ్ కలిపినట్టున్నారే. పల్లవి, సున్నమే వేసావు కదా? అవునమ్మా, ఈ పేస్ట్ ఎక్కడ ఉంటే అది తీసుకొచ్చి వేశాను. చూడమ్మా అదేంటో. పల్లవి, ఇది సున్నం కాదమ్మా, చీమల్ని చంపడానికి తెచ్చాం. ఇది చీమల మందా? రాయుడు ఇతరులను చంపడానికి ప్లాన్ చేస్తుందిరా బాబోయ్. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. అమ్మంట, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. సరే అత్తయ్య సరే. కొంచెం పంచదార ఇవ్వండి, నోట్లో వేసుకుంటా. అయ్యో అల్లుడు, కొంచెం అంబులెన్స్లు పిలవండి రా. బామ్మ ఇదిగో ఇదిగో పంచదార నోట్లు వేసుకో. వేసుకోండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా? మంట తగ్గలేదే. ఓ నాయనో, హాస్పిటల్కి వెళ్తాకి అంబులెన్స్ పిలవండి. అమ్మో, మంట తగ్గలేదే. ఒరే అల్లుడు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బామ్మ అదిగో జ్యూస్ తాగు కొంచెం. ఇదిగో కొంచెం తాగు. అదిగో ఈ అమలోక నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయే. అదిగో శంఖం సౌండ్ వినపడుతుంది. అదిగో గంట సౌండ్ వినిపిస్తుంది. అమ్మో, యమబొట్లు వచ్చేస్తున్నారు. నన్ను తీసుకెళ్ళిపోతాకే. టెన్షన్ పడద్దు బామ్మ, నువ్వేమైనా ఆర్డినరీ పర్సన్ బా? నువ్వు 10 మందిని కానీ తీసుకొని పోవులే. ఇక్కడ తాంబూలం నువ్వు ఒక్కదానివే తిన్నావు కదా, కాబట్టి అంత ఈజీగా నువ్వేం చావవులే. రే, చావు కళ్ళ ముందు కనపడుతుందంటే ఎటకరాలు చేస్తావేట్రా? ఏం కాదులే అత్తయ్య. ఆగత్తయ్య ఆగు. మంట. ఇదిగో నానమ్మ, ఈ కషాయం తాగండి. ఎందులో నువ్వే కలిపావే? నేనేం కలపలేదు, ముందు తాగండి, మీకు తగ్గుతుంది. తాగండి తాగండి. తాగు. తాగత్తయ్య తాగు. అమ్మా, మంట తగ్గిపోయింది. ఇక ఏ ప్రాబ్లం ఉండదులేండి. తాంబూలంలో సున్నం వేసి ఇవ్వవే అంటే చీమల మందు వేసిస్తావా? నీ అమ్మ కడుపు మాడ.
అసలు సున్నానికి చేవల మందుకి తేడా తెలీదా నీకు? ఆ మాత్రం చూసుకోవా? వైష్ణవి, తనకెలా తెలుస్తుంది? తెలియకే కదా చేసింది. తనేమైనా కావాలని చేసిందా? ఏమో కావాలని చేసిందో ఏమో ఎవడికి తెలుసు. కొంచెం ఉంటే నేను పైకి పోయేదాన్ని. అక్కడికి గుండమ్మ తీసుకొస్తాను అంది, నువ్వే వద్దు అన్నావు. హా, నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నానని నాకేం తెలుసు. సరే బామ్మగారు, మీరు రెస్ట్ తీసుకుందరు రండి. ప్రస్తుతానికి అదే కరెక్ట్. నువ్వు రావే. అమ్మా, నువ్వు రా. అయ్యో, జాగ్రత్త అమ్మా. అబ్బా, చాలా బాగుంది నాన్నమ్మ, చాలా బాగుంది. ఆ పల్లవిని అరిపించేస్తాను, అరిపించి గోల చేయించేస్తాను అన్నావు. ఇప్పుడేమో నువ్వు అరిచావు, గోల పెట్టావు. ఇలా దెబ్బ కొడుతుందని నాకేం తెలుసే? నాకు తెలిసి అది కావాలని చేస్తుంటుంది. అవును, ఇదంతా ఆ గుండమ్మ ట్రైనింగ్. ఆ పల్లవిని పనిపిల్ల అంటే అస్సలు ఒప్పుకోదు. దానికి ఏ పని చెప్పినా ఒప్పుకోదు. అందుకే తనే ఇలా కావాలని చేయించింది. చేస్తుంది కానీ ఆ గుండమ్మకు తెలీదు మీ అందర్నీ ఆడించినట్టు నన్ను ఆడించడం దానివల్ల కాదు అని. పూర్తిగా కాన్సంట్రేషన్ చేసి పుల్లలు పెట్టడం మొదలు పెట్టానంటే దాని కాపురం కాలిపోతుంది, గోపురం కూలిపోతుంది. అంతే. డైలాగులు కాదు, ఏమన్నా చేయగలిగితే చేసి చూపించు, అప్పుడు చూద్దాం. ఆ! తప్పుకో! అబ్బా! అంత చీప్గా మాట్లాడేస్తుందంటే నీ డాక్టరు. హా, దాని మాటలేం పట్టించుకోవద్దు నానమ్మా. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. నేను నీకు సపోర్ట్గా ఉంటాను కదా, సరేనా? అయితే మొత్తానికి నా మనవరాలు నీకు బదులుగా ఎగ్జామ్ రాసి నీకు సాయం చేసిందన్నమాట. ఇదిగో బామ్మ, మాట్లాడితే నా మనవరాలు అంటావు. ఏదో సొంత మనవరాల్లాగా. పల్లవి అనొచ్చుగా. సొంతమేంటి పరాయేంట్రా? ఈ ఇంటికి తనొచ్చినప్పటినుంచి నా మనవరాలే అనిపిస్తుంది, అలాగే పిలవాలనిపిస్తుంది. అయినా సొంతం అవ్వాలంటే మన కుటుంబంలోనే పుట్టాలా ఏంటి? మన కుటుంబంలోకి వస్తే సరిపోదు? తను మన కుటుంబంలోకి ఎలా వస్తుంది? ఎలా వచ్చేదేంట్రా? నీకు తనకి ముడిపెట్టేసాననుకో, ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది కదా. బామ్మ, మూటలు మోసే గాడిదని చూపించి దాని మెడలో తాళి కట్టమన్నా కడతాను, కానీ తనకి నాకు పెళ్ళని మాట వరుసకన్నా నేను ఒప్పుకోను. ఏరా? అదంతే. సరేలే, ఎవరికెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. కానీ ఇంతకీ డాక్టర్ని కలిశానన్నావు కదా, ఏమన్నాడు? చేతుల పొజిషన్ ఏంటి? ట్రీట్మెంట్ చేశాడు బామ్మ. ఈ పాటికి చేతులు రావాలి అన్నాడు, కానీ ఇలాగే ఉన్నాయి. అయితే రావా? హే, ఏంటి నానమ్మా మాటలు? వస్తాయి. ట్రీట్మెంట్ చేశాం కానీ నరాలు బిగుసుకుపోయాయి అన్నారు. ఏదైనా షాక్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక్కోసారి వస్తాయని చెప్పారు. షాక్ తగలలా? ఎలారా? ఏది కాని వేళ గేది ఇన్నట్టు ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? రే, ఫ్యూజ్ ఏమన్నా పోయిందేమో చూసిరా. నానమ్మా, చేతులు పనిచేయక నేనేడుస్తుంటే ఫీజు నేను ఎలా వేస్తాను? సర్లే, ఆగు, కొవ్వొత్తి వెలిగించుకొస్తాను. గజ్జల శబ్దం వస్తుందేంటి? బామ్మ పట్టీలు వేసుకోదు కదా.
ఎవరు నువ్వు? నేను దయ్యాన్ని. ఓ దెయ్యమా? దెయ్యమా? దెయ్యం నర్మా? అవును. నాకు దెయ్యం అంటే చిన్నప్పటి నుంచి భయం. వెళ్ళిపోవా? నువ్వు పిలిస్తే వచ్చానా, పొమ్మంటే పోవడానికి? ప్లీజ్, నాకు దెయ్యం అంటే చాలా భయం. అసలు ఎందుకు వచ్చావు? నీ అంతు తేల్చడానికే వచ్చా. నిన్ను కొరకొర నమలాలనొచ్చా. సంకెక్కించుకొని నిన్ను నాతో పాటు తీసుకెళ్ళడానికొచ్చా. ఏంటి, నన్ను నీతో పాటు తీసుకుపోతావా? నేనేమన్నా చిన్నపిల్లాడా? ఏయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. వెళ్తావా లేదా? వెళ్ళమంటే ముందుకు వస్తున్నావేంటి? హేయ్, నానమ్మా! అయ్యో, దెయ్యం, దెయ్యం. ఏంట్రా ఏమైంది? నానమ్మా, ఏమైంది? దెయ్యం, దెయ్యం నానమ్మా, దెయ్యం. ఆ, దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమో నానమ్మా, అడ్రస్లు పిన్ కోడ్ నేనేం అడగలేదు. అదిగో అదిగో, అక్కడ చూడు, అక్కడ చూడు. రా. ఇదిగో, నా గురించి నీకు తెలీదు, మర్యాదగా వెళ్ళిపో. నువ్వా అమ్మా? ఎప్పుడొచ్చావు? మీ మనవడు దయ్యం దయ్యమని అరుస్తున్నాడు కదా, అప్పుడు. అంటే గదిలోకి వచ్చింది దయ్యం కాదు, నేనే. అంతేకాదు, ఫీజు తీసి కరెంట్ ఆఫ్ చేసింది కూడా నేనే. అమ్మో, అంటే కావాలనే నన్ను భయపెట్టాలని ఇలా చేసావా? చూసావా బామ్మ, పల్లవి చాలా మంచిది, నా మనవరాలని చెప్తూ ఉంటావు. చూడు ఎలాంటి కోతి వేషాలు వేస్తుందో. అసలు నిన్ను ఆగకు. నిన్నేడిపించడానికి భయపెట్టలేదు, బాగు చేయడానికే భయపెట్టా. ఆ? బాగు చేయడానికా? ఏంటమ్మా ఇదంతా? ఏం లేదు బామ్మగారు, ఇందాక డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చేతుల్లో నరాలన్నీ ఫ్రీ అయిపోతాయి, చేతులు బాగవుతాయని చెప్తున్నాడు కదా, అది విన్నాను. ఇలా దయ్యమని భయపడితే షాక్ కి గురై తన చేతులు ఫ్రీ అవుతాయని ఇలా చేశాను. చూడండి, తన చేతులు ఇప్పుడు ఫ్రీ అయిపోయాయి. అరే నానమ్మా, నాకు చేతులు వచ్చేసాయి, నా చేతులు వచ్చేసాయి. అంతా నా మనవరాలు చలవేగా. మా అమ్మే, నువ్వు నిజంగా దేవతవే తల్లి. నువ్వసలు నా మనవడి కోసమే పుట్టావు. వాడు అన్నం తినలేకపోతుంటే దగ్గరుండి మరీ అన్నం తినిపించావు. వాడు పరీక్ష రాయలేడని చెప్పి వాడికి బదులుగా నువ్వు పరీక్ష రాసావు. ఇప్పుడు కూడా డాక్టర్ కూడా నయం చేయలేని దాన్ని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వే నయం చేసావు. అసలేమిచ్చి నీ రుణం తీర్చుకోగలవమ్మా? ఇదేమైనా పెద్ద రుణమా బామ్మగారు? నాకు నచ్చింది ఏదైనా వండి పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. దీని తిండి తగలయ్యా, ఎప్పుడు చూడు తిండిగోలే. అవునా? నీకిష్టమైందేదో చెప్పమ్మా, ఇప్పుడే వండి పెడతాను. మీరు కాదు బామ్మగారు, చరణ్ చేత్తో వండి పెడితే తినాలని ఆశగా ఉంది. నేనా? అవును, నీకే కదా ఎగ్జామ్ రాసి పెట్టాను. ఇప్పుడు చేతులు బానే ఉన్నాయి కదా, చెయ్యొచ్చు కదా. నాకే వచ్చని. అదేంట్రా ఇంత ప్రేమగా అడుగుతుంటే ఏమొచ్చు అంటావు? ఏదో ఒకటి చెయ్యి, వెళ్ళు. అది సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యేలాగా ఏ కేసర్ లాంటిదో చేసే.
ఏంటా చూపు వెళ్ళు. వెళ్ళరా, ఏదో ఒకటి చేసి పెట్టు. రామ్మా, మనం కూర్చుందాం. పెద్దమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదు గీత, పల్లవి బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడుందో ఏంటో అని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఏమే, నువ్వు అసలు టెన్షన్ పడటానికి ఏమైనా అర్థం ఉందా? అలా అంటారేంటి అత్తయ్య? పల్లవి బయటికి వెళ్ళి ఇంకా రాలేదంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట. మరి టెన్షన్ కాకపోతే ఏముంటుంది? అసలు ఎవర్రా ఈ పల్లవి? నీ మనవరాలా? పోనీ దీని కూతురా? ఏదో కామాక్షికి పనులు చేసి పెడుతుందని తీసుకొచ్చిన పని పిల్ల. ఇంట్లో వాళ్ళు రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడాలి కానీ ఎవరితో దారిని పోయే దానమ్మ రాకపోతే నీకెందుకే టెన్షను? బామ్మ, నువ్వు అనుకున్నట్టు పల్లవిని ఎప్పుడు బయట అమ్మాయిలా మేము ఎప్పుడు చూడలేదు. ఈ ఇంటి పిల్లలాగే చూసుకున్నాం. గీతని అక్షితని ఎలా చూసుకున్నామో తన్ని కూడా అలాగే చూసుకున్నాము. చూడొచ్చురా, బయట పిల్లే మన పిల్ల అని కూడా అనుకోవచ్చు. కానీ ఇంత ఆరాట పడిపోవటమేంటో నాకు మరీ విడ్డూరంగా ఉందిరా. ఈ ఇంట్లో అంతే నానమ్మా. నా కూతురింటికి రాకపోయినా, ఆ గీత ఇంటికి రాకపోయినా ఆవిడ గారికి ఏం టెన్షన్ ఉండదు. కానీ పల్లవి కనబడకపోతే మాత్రం కాళ్ళు చేతులు ఆడవు. అవునే గుండమ్మ, నీ కూతుర్ని చిన్నప్పుడు ఎవడో ఎత్తుకుపోయాడు కదా, ఏమైనా ఆరా తెలిసిందా? ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఏ ఆచూకీ తెలియడం లేదు. హో, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం తెలుస్తుంది? ఉండుంటే దొరుకుండేది, వచ్చుండేది. నానమ్మా, ఇప్పుడు నేనేమన్నానే? నా కూతురు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తుంది. వస్తే మరీ మంచిదే, నేనే దిష్టి తీసి లోపలికి ఆహ్వానించేదాన్ని. అయినా ఆ పిల్ల చిన్నప్పుడెప్పుడో తప్పిపోతే ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. అంటే మీరసలు కూతుర్ని తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నట్టే లేరు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? మా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ప్రతి క్షణం మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నీకేం తెలుసు? ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి ఉపయోగం లేనప్పుడు? అయినా అల్లుడు, ఆళ్ళంటే పిల్లలు తెలీదు, నీకు తెలీదా? మన వాళ్లల్లో పిల్లలు తప్పిపోతే అంజనం వేసేవాణ్ణి పిలిపించి చూస్తాం కదా, వెంటనే దొరికిపోతారు కదా. అది కూడా నీకు తెలీదా? నువ్వైనా చెప్పాలి కదా వాళ్లకు. ఈ ముసలిదంటే లేనిపోయిన ఐడియాలు ఇస్తుంది. నానమ్మా, ఏమన్నా? నేనేమన్నానే? నీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడానికి అంజనం వేసేవాడిని పిలిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నానే. ఎంత మంచి సలహా చెప్పావు నానమ్మా. నేనెప్పుడు మంచి సలహాలే చెప్తానే, కానీ ఈ ప్రపంచమే నన్ను తప్పుగా చూస్తూ ఉంటుంది. ఏమండి, నానమ్మ చెప్పింది కరెక్టేనండి, అంచనా వేయిద్దాం. అలాగే గుండమ్మ.
అప్పుడు మన అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఎవరు ఎత్తుకెళ్లారు అని కూడా తెలుస్తుందండి. మావయ్య, అంజనం వేసే వాళ్ళుంటే చెప్పండి. అలాగేనమ్మా. శ్రీశైలంలో నాకు తెలిసిన అంజనం వేసే స్వామీజీ ఉన్నారు. ఆయన్ని రేపే పిలిపిస్తాను. గురువుగారు, నేనండి శ్రీనివాసరావుని. వీళ్ళేంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు?